నమస్తే. ఇవాళ రాబోయే డిసెంబర్‌లో బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, గౌరవ ప్రధాని మోడీ గారు సడెన్‌గా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి రంజాన్ తోఫా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఒక మోడీ ప్రభుత్వం, ప్రధానంగా మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మోడీ రంజాన్ తోఫా, దానికి వాళ్ళొక పేరు గూడా పెట్టినారు. షౌకత్ ఈ మోదీ. అంటే షౌకత్ అంటే బహుశా కానుక, స్నేహపూర్వకమైన, ఆధ్యాత్మిక పూర్వకమైన స్నేహ హస్తాన్ని అందించడం అని విన్నాను. షౌకత్ కానుకను పంపిణీ చేస్తున్నారు. నిజంగా అంటే ఎట్లాంటి ఆహ్, రాజకీయాలతో ఆలోచించకుండా ఈ పరిణామాన్ని చూస్తే ఒక రకంగా చాలా సంతోషమే. ఈ బీజేపీ పార్టీ దేశంలో 32,000 మసీదులలో ఉన్నటువంటి 32,000 మసీదులను ఐడెంటిఫై చేసి, 32,000 మసీదులలో ఒక్కొక్క మసీదుకు 100 మందిని, అంటే 32,00,000 బీద ముస్లిం సోదరులకు, ముస్లిం కుటుంబాలకు ఈ గౌరవ ప్రధాని పేరు మీద మోడీ రంజాన్ తోఫా అనే పేరు మీద నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలనుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా ఇచ్చేటువంటి సామాగ్రి ఏంటంటే ఆహార పదార్థాలు, షేమియా, ముస్లిం సోదరులకు అత్యంత ప్రియమైనటువంటి ఖర్జూరా, ఇట్లాంటి వాటన్నిటి కలిపి ఒక ప్యాకేజ్ లాగా బీద తర్వాత ఆహ్, బీద ముస్లిం సోదరులకు, కుటుంబాలకు వీటిని ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ ఆహ్, అధికార అధికారికంగా బీజేపీ పార్టీ లేదా ప్రభుత్వం కూడా దాంట్లో భాగస్వామైంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా నేను ఇందాక చెప్పినట్టు ఒక సైద్ధాంతిక పరంగా చూసినప్పుడు ఆహ్, హిందూ భావజాలంతోని లేదా హిందూయేతర మతాల పట్ల ఒక రకంగా కొంత వర్గంతోని, వైరుధ్యాలతోని చాలా సందర్భాల్లో హిందూయేతర మతాల పట్ల చాలా ఓపెన్‌గానే వ్యతిరేక భావనతోని మాట్లాడినటువంటి లేదా పనిచేస్తున్నటువంటి కార్యాచరణ గూడా ఈ దేశంలో చూస్తున్నాం. ఆ మధ్య కాలంలో గుజరాత్‌లో ఒకసారి గౌరవ ప్రధాని గారు మసీదు ప్రార్థన జరుగుతున్నప్పుడెళ్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళ ఆహ్, రూబీ టోపీనిస్తే గూడా వారు పెట్టుకోవడానికి ఇష్టపడక దాన్ని నిరాకరించిన సందర్భాలు గూడా విజువల్స్ మనకు మీడియాలో వచ్చినాయి. అంతే గాకుండా మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా అటు ఎన్నికలొచ్చినప్పుడు 2024లో గావచ్చు, అనేక సందర్భాల్లో ఈ మోడీ గారు గాని, లేదా బీజేపీ పార్టీని ఆహ్, అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు, అటు అమిత్ షా గారు గాని, ఇటు మోడీ గారు గాని, ఇతర పార్టీ పెద్దలు గాని, వాస్తవానికి చాలా సందర్భాల్లో ల పట్ల, ముస్లిం వ్యవస్థ పట్ల, ముస్లిం సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతల పట్ల చాలా ఓపెన్‌గానే రాజకీయ విమర్శ చేసినటువంటి సందర్భాలున్నాయి. ఉదాహరణకు అప్పుడు వాళ్ళు వాడినటువంటి పదజాలాలు గూడా కొన్ని కొన్ని సార్లు చాలా అభ్యంతరకరమైనటువంటివి. అవేంటంటే ఆహ్, ముజ్రా, ముజ్రా, మస్జిద్, మందిర్, మంగళసూత్ర్, ఇట్లా అనేక, అంటే ఆల్ ఎమ్స్, ఈ అనేటువంటి వీటిని ముజ్రా అంటే ఆహ్, మొఘలు సామ్రాజ్యాలలో ఆడేటువంటి ఒక నాట్య ప్రదర్శన. ముజ్రా, మస్జిద్, మందిర్, ముస్లిం, మంగళసూత్రం, ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ ప్రచార సందర్భాల్లో ప్రజలను అడ్రెస్ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్‌లు అడ్రెస్ చేస్తున్నప్పుడు, గౌరవ ప్రధాని గారు కూడా వారి యొక్క హోదాను, ఔన్నత్యాన్ని కొంత పక్కన పెట్టి రాజకీయ ప్రచారంలో భాగంగా ముస్లింలకు మనం అధికారం ఇస్తే, లేదా ముస్లింలను సంతృప్తి పరిచేటువంటి
ఆహ్, సంతుష్టి చేసేటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నాయని, రేపు కాంగ్రెస్ పార్టీ గనక ప్రజలు ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే హిందువుల యొక్క మంగళసూత్రాలను కూడా తీసుకొని ముస్లింలకు ఇస్తారనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడడము. ముజ్రా అనేటువంటి దాన్ని వ్యంగ్యంగా ఒక దాన్ని ఒక ఒక రకంగా తక్కువ భావజాలంతో అర్థమచ్చే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వయంగా గౌరవ ప్రధాని గారే మాట్లాడినారు. మరి బీజేపీ పార్టీ అంతకంటే ముందు జనసంఘ్ కావచ్చు, మొత్తంగా సిద్ధాంతపరంగా చూసినప్పుడే భారతదేశం అనేది ఒక హిందూ సమాజము. భారతదేశంలో కాలానుగుణంగా వచ్చినటువంటి కొన్ని అనివార్య సందర్భాల్లో భారతదేశం వివిధ విదేశాల యొక్క ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. తద్వారా భారతదేశంలో అటు ముస్లిం సంస్కృతి కావచ్చు, ఇటు క్రిస్టియన్ సంస్కృతి కావచ్చు, ఇతర ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి జాతుల యొక్క మతము, వారి యొక్క సంస్కృతి, వాళ్ళ జీవన విధానము, ఇక్కడ ఉండేటువంటి భారతదేశం యొక్క ఈ భూమిపుత్రుల యొక్క వారసత్వాన్ని, సంస్కృతిని కొంతమేరకు ఇక్కడ ఈ వ్యవస్థను పూర్తిగా అది ఒక రకంగా ధ్వంసం చేసింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోని, ఒక సాంస్కృతిక పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ సడెన్‌గా ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మోదీ ఆహ్, ఈ రంజాన్ సందర్భంగా మోడీ కానుకగా బీద ప్రజలకి, బీద ముస్లింలకు ఈ యొక్క షౌకత్ ఈ మోదీ అనేటువంటి పేరుతోని ఈ ఆహార వస్తువులను పంపిణీ చేయడం వెనకాల దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ విమర్శకులు ఏమంటున్నారంటే ఇది కేవలము రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకొని బీహార్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే. ఎందుకంటే బీహార్‌లో దాదాపు 18% ముస్లింలున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళే గెలుపు ఓటములు నిర్ణయించగలిగేటువంటి సంఖ్య ఉంది. అక్కడ ఉండేటువంటి రేపు ప్రభుత్వాన్ని మళ్ళీ బీజేపీ, తర్వాత బీజేపీ అలయన్స్‌తో ఉన్నటువంటి పార్టీలతోని మనం అధికారం చేపట్టాలనంటే, ఆర్‌జేడీని టార్గెట్ చేయాలంటే, ఆర్‌జేడీ ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ముస్లింలను ఇవాళ జతగట్టి రాజకీయాల్లోకెళ్తున్నాడు. అటు కాంగ్రెస్‌ను, తర్వాత అటు ఆర్‌జేడీని రెండిటిని కూడా దూరం చేయాలనంటే, ముస్లింలను కూడా మనం రాజకీయంగా దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి దాని నేపథ్యంలో నుంచే ఈ మోడీ రంజాన్ తోఫా అనేటువంటిది వచ్చింది తప్ప, వీళ్ళకెక్కడ గూడా వీళ్ళు అంటే మానసికంగా మారి, దేశంలో ఉన్నటువంటి లౌకిక సంస్కృతికి కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనతోని వాళ్ళు మారినట్టు పెద్దగా ఏమి మనం ఆలోచించవలసిన, లేకపోతే దానికి ఏదో ఉబ్బి తబ్బిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అటు కాంగ్రెస్ గానీ, ఆర్‌జేడీ గానీ, లేదా బీజేపీ వ్యతిరేక వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఈ రాజకీయపరమైనటువంటి చర్చలు జరుగుతుంటాయి. రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి. నేను ప్రారంభంలో చెప్పినట్టు నిజంగానే బీజేపీ ఒక పార్టీగా, బీజేపీ ఏదైనా కార్యక్రమం ఉంది ఇంత చాలా సున్నితమైన మాట ఎందుకు అనాల్సొస్తుందంటే, సైద్ధాంతికంగానే చాలా కాలంగా బీజేపీ పార్టీగా ఎదిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సైద్ధాంతికంగా ముస్లిం సమాజం పట్ల రాజకీయంగా ఒక వైరుధ్యాన్నే అది ఎప్పుడూ ఆహ్, కొనసాగిస్తున్నది. కాబట్టి ఇవాళ మరి ఆర్ఎస్ఎస్ ఒక దాదాపు ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ ఆర్ఎస్ఎస్ అంతకుముందు గోల్వార్కర్ గారు, అంతకుముందు డాక్టర్‌జీ గారు వీళ్ళు నిర్మించినటువంటి హెగ్డేవర్ అండ్ గోల్వార్కర్ గారు రచించినటువంటి ఆ ఆలోచనలను మార్చుకొని ఇప్పుడు మారినటువంటి ఈ 21st సెంచరీకి అనుగుణంగా, 21వ శతాబ్దానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్ కూడా వస్తున్నటువంటి అనేక ప సమాజంలో వస్తున్నటువంటి అనేక కొత్త ఆలోచనలకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను మార్చుకొని, ఈ దేశంలో హిందూ సంస్కృతిని పరిరక్షిస్తూనే, హిందూయేతర సంస్కృతులకు కూడా స్వేచ్ఛగా ఇక్కడ ఉండేటువంటి అవకాశాన్ని కల్పించవలసిన చారిత్రక అనివార్యత ఉందని ఆర్ఎస్ఎస్ గుర్తించి, ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనల్లో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చి, ఆ మార్పుకు అనుగుణంగా బీజేపీ కూడా ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించి, రాబోయే కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి సాంస్కృతిక పరిరక్షణ కోసం నిజాయితీగా, నిబద్ధతతోని
ఒక స్పష్టమైన ఆలోచనతోని పనిచేస్తే ఎవరు కాదనరు. కానీ మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన యొక్క ఈ ఈ దేశంలో పుట్టి పెరిగిన వ్యవస్థను కాపాడుకుంటూనే, అందులో ఉన్న లోపాలను గూడా ప్రశ్నిస్తూనే, వాటిని సంస్కరించుకుంటూనే, ఇతర మతాలు, ఇతర జాతులు, ఇతర సంస్కృతులను గూడా ఈ దేశంలో ఉన్నటువంటి వైరుధ్యంలో భాగంగా చూసి, అటు ముస్లింలను లేదా క్రైస్తవులను లేదా బౌద్ధులను లేదా సిక్కులను, ఇతర ఎవరినైనా కూడా గౌరవించేటువంటి ఒక నూతన శకానికి బీజేపీ గనక ఇది ప్రారంభం చేసుంటే తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కోరినటువంటి శాంతియుతమైనటువంటి లేదా స్వేచ్ఛాయుతమైనటువంటి లేదా గౌరవప్రదమైనటువంటి నిజమైన ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కేవలము బీహార్‌నో లేదంటే ఇంకో రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ ఆహ్, రంజాన్ సందర్భంగా ఒక కానుకనిస్తే దాని ఫలితాలు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మరి ప్రజలు విశ్వసిస్తున్నారా? రేపు బీహార్‌లో ప్రజలు నిజంగా దీన్ని నమ్మి బీజేపీ వైపు నిలబడతారా? లేదంటే ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీయేతర శక్తులు విమర్శిస్తున్నట్టు బీజేపీ కూడా కార్యాచరణ ఆచరణాత్మకంగా అటువైపే అట్లనే ఆలోచిస్తే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండకపోగా బీజేపీ కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాలకు, రాజకీయాలకు అనుగుణంగా మార్చుకునేటువంటి ఇతర పార్టీల్లాగానే ఇది కూడా ముద్రపడేటువంటి అవకాశం కూడా ఉంది. చూడాలి మరి రాబోయే కాలంలో మోడీ ప్రవేశపెట్టినటువంటి ఈ రంజాన్ తోఫా కానుకలు రాబోయే కాలంలో కూడా ఉంటాయా? లేదంటే ఇతర రాష్ట్రాలలో ఒకవైపు మోడీ ఆధ్వర్యంలో మోడీ పేరు మీద రంజాన్ కానుకలిస్తున్నారు. ఇంకోవైపు వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆహ్, భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య ఒక రకమైనటువంటి వైరుధ్యాలను పెంచే విధంగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు గూడా చేస్తున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు మోడీ, ఒకవైపు ఆ ప్రయత్నం చేస్తుంటే, మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఇంకో రకమైనటువంటి వాదన, ఇంకో రకమైనటువంటి ప్రతిస్పందన ఇస్తున్నారు. ఈ వైరుధ్యానికి కాలమే జవాబు చెప్పేటువంటి ఆస్కారం ఉంటది. ఏదేమైనప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా గూడా దేశంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి, మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ వైషమ్యాలు సృష్టించకుండా ఉన్న వైషమ్యాలన్నీ పరిష్కరించి దేశంలో ఒక ఐక్యతను, ఒక సమైక్యతను పెంపొందించేటువంటి రాజకీయ కార్యాచరణ చేస్తే బాగుంటదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. థాంక్ యూ.